పంజరాలాగా తయారవుతున్నారు, పిచ్చోల్లాగా తయారవుతున్నారు, దుబాయ్ జైళ్ళలో పడుతున్నారు. దీనివల్ల మేము చిన్నప్పుడు అధ్యక్ష మా ఊర్ల చుట్టంతా రావుట్ల, సిరికొండ, బంజారాలు చాలామంది ఉండేవాళ్ళు అధ్యక్ష. అప్పుడు ఇప్పసారా తాగితే ఇలాంటి దొరల అధ్యక్ష మంచి అప్పుడు కూడా విస్కరికి ఇట్లా తాగినరచ్చు, కానీ మేము సామాన్య రైతు కుటుంబాలు కాబట్టి ఎవరో మీలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు ఇప్పసార మీద మీరు నవ్వుతున్నారంటే ఇప్పసార విలువ తెలియని వాళ్ళు మా ప్రాంతం అధ్యక్ష మునిపెల్లి, లక్ష్మాపూర్ లంబాడి తండలు, రావుట్ల లంబాడి తండలు వీళ్ళకి అర్థమవుతుంది అధ్యక్ష. మా తాతలు కూడా అదే తాగినరు, 6 ఫీట్లు 100 సంవత్సరాలు బతికినారు అధ్యక్ష. దానికి మీకు కల్తీసార కాదు, ఇది ఇప్పసార కాదు, ఇది ఆర్గానిక్ విస్కీ. ప్రపంచంలో 130 దేశాలు తాగుతున్నాయి అధ్యక్ష. ఈ ప్రాంతంలో అడవి కొట్టడం అవుతుంది అధ్యక్ష. మా దగ్గర రావుట్ల అనే గ్రామము సిరికొండ ఏరియాలో వాళ్ళకి ఆదాయం మీరు ఇట్లా రన్నింగ్ కామెంటరీ చేస్తే కొద్దిగా ఆగండి కదా, ఒక రాష్ట్రానికి ఉపయోగపడే పదని చెప్తాము. అంటే ఒకటి అట్లా అధ్యక్ష, ఇప్పుడు అక్కడ చావులు మేము చూస్తున్నాం, వీళ్ళకేం బాధ? రోజు దుబాయ్కి వెళ్ళి ఫోన్ వస్తుంది, శంషాబాద్కి వెళ్ళి రోజు ఒక ఫోన్ వస్తుంది, ఎయిర్పోర్ట్కి వెళ్ళి మీరు మాట్లాడండి. వాడు గుల్ఫారం కళ్ళు తాగి, అల్ఫాజోలం కళ్ళు తాగి పిచ్చోడు అవుతున్నాడు. వాడి కిడ్నీలు పోతున్నాయి, గుండెలు పోతున్నాయి, ఆడి పానాలు పోతున్నాయి, ఆడి భార్య బిడ్డలు విధవలు అనాథలు అవుతున్నారు. దీని సీరియస్నెస్ మీకు తెలుస్తాయి కదా. ఆ గ్రామీణ ప్రాంతాలు భ్రష్టు పట్టిపోయినాయి. ఇప్పుడు ములుగు ఏటూరు నాగారం సైడు ఆ పోడు వ్యవసాయానికి అడివంతా తవ్వేస్తున్నారు అధ్యక్ష. దీనివల్ల వాటర్ ప్రాబ్లం లేదు అధ్యక్ష. దీనికి ఎటువంటి పెస్టిసైడ్ అవసరం లేదు. దీన్ని మనం ఆర్గానిక్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఎక్కడెక్కడైతే అడవిలో ఉపయోగపడుతుందో గిరిజనులకు, ట్రైబల్స్ కూడా ఉపయోగపడుతుంది అధ్యక్ష. దానివల్ల రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. నేనేమంటున్నాను అధ్యక్ష, ఇప్పుడు ఈ కల్తీ కళ్ళు వల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రభుత్వం ఎంత సీరియస్ ఉన్నా, మొన్న కూడా కామారెడ్డి జిల్లాలో సుమారు కొద్దిమంది, మా దగ్గర అయితే మరీ ప్రాబ్లం అవుతుంది అల్ఫాజోలం వల్ల. నేనేమంటున్నాను, ప్రభుత్వాన్ని సీరియస్గా ఆలోచించమంటున్నాను. మీకు ఇప్పసారంటే నవ్వులాట ఉంది. ఇప్పసార 130 దేశాల రెవెన్యూ ఇచ్చింది. ఈ రాష్ట్రం గురించి కొద్దిగా మీరు ప్రపంచం గురించి తెలుసుకొని మాట్లాడండి. ఇప్పుడు సోదరుడు చెప్పిండు, ఏ దేశంలో ఫ్రాన్స్లో ఏం వాడుతున్నారు, ఇంగ్లాండ్లో ఏం వాడుతున్నారు, దాని పేరు మీకు ఇప్ప అయిండొచ్చు, టకీలా అయిండొచ్చు. ఒకవేళ దాని బ్రాండ్ తయారు చేసి దయచేసి ఆ ఇందిరమ్మ పేరు మాత్రం పెట్టకండి, ఏదైనా మంచి పేరు పెట్టుకుందాం. నాగేశ్వర రెడ్డి గారు